అబ్బా అయ్యా ఇడ్లీ మిల్ రూపాయలా మరి రోడ్డు మీద పేడంతా పోగు చేసి పిడకలు చేసావా పేడంతా పోగు చేసుకొచ్చి సగం పిడకలు చేశారయ్యా ఈ లోపల పిండి రమ్మన్నారయ్యా ఆ రొమ్మంటే మాత్రం చేతులతో పిండి రొప్పేటప్పుడు కాళ్ళతో పేడ తప్పచ్చుగా అంటే చేతులతో పప్పులు ముందు కాళ్ళతో పేడ తప్పంటారయ్యా ఇడ్లీలు చేస్తూనే పిడకలు చేయి పిడకలు చేస్తూనే వీధి పొలాల నుంచి 100 బకెట్లు నీళ్లు తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ లో పోయి పోస్తూనే లంబోటులు ఉతికి ఆరేస్తూనే ఈ బట్టలన్నీ ఇస్త్రీ చేయి చేస్తూనే పోస్తుంటారయ్యా పోస్తూనే చేస్తుంటారయ్యా చేస్తూ పోస్తూ ఇడ్లీ సంగతి చూస్తావా అలాగేనండయ్యా ఎంతకాలం చేయాలంటయ్యా మీ అయ్య నా దగ్గర చేసిన బాకీ తీరేంత వరకు మా నాన్న మీ దగ్గర 50 రూపాయలు అప్పు చేసి చచ్చిపోయాడంటయ్యా మీరు నాకు 100 రూపాయలు లైసెన్స్ ఇస్తున్నారంటయ్యా నా ఊహ తెలిసిన దగ్గర నుంచి మీకు నేను చాకరీ చేస్తూనే ఉన్నాను ఇంతవరకు 50 రూపాయలు అప్పు తీరలేదంటయ్యా ఈ అప్పుకి మాసాలు అధిక మాసాలు చక్రవడ్డీ బారు వడ్డీ ఇవన్నీ కట్టి నీ జీతం అందులోంచి తీసేస్తే